ఈరోజు ఏదైతే సంఘటన ఉందో దీనికి నిన్నటి ఆరంభం. 65 సంవత్సరాలుగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన రాజకుటుంబం. ఆ రాజకుటుంబ వారసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు. ఒక సామాన్యుడు, చాయ్ వాళ్ళ, ఈ దేశానికి 3వసారి ప్రధాని, ప్రపంచంలో వికసిత భారత్ వైపు, విశ్వఖ్యాతి వైపు ఈ దేశాన్ని తీసుకెళ్తుంటే 65 సంవత్సరాలు మీరు మరుగున పడేసిన ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన యువతని, అన్ని రంగాలని ఈరోజు ప్రపంచ దేశాల సరసన నిలుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఆ ఈర్ష కళ్ళల్లో నిన్న చూస్తే అన్నా చెల్లి కళ్ళల్లో ఆ విషం కక్కుతున్నారు. రక్తం మరిగిపోతుంది. ఎందుకంటే దేశాన్ని ఏలతానికి పుట్టిన కుటుంబం అనుకుంటున్నారు. కానీ దేశం రాజకుటుంబం కాదు, రాజవంశాల గురించి పుట్టలేదు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. ప్రజాస్వామ్య దేశం గురించి లేదు. మీ ముత్తాత, మీ నానమ్మ, మీ నాన్న, మీ అమ్మ, మీరు ఏలటానికి లక్షలాది మంది ప్రాణాలు అర్పించలేదు ఈ ప్రజాస్వామ్య దేశానికి. ఇదొక ముసుగేసుకొని విదేశీ శక్తుల చేతిలో బందీ అయిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు దయచేసి ఈ దేశాన్ని ఉండనివ్వండి. ఇంకా నిన్న జరిగిన నీట్, నిజమే నీట్లో కొన్ని లోపాలు జరిగినాయి. నిరంతరం ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ కూడా జరిగినాయి, అప్పుడు కూడా చర్యలు తీసుకున్నారు. కానీ మేము వెంటనే ఈరోజు 20 లక్షల విద్యార్థుల జీవితాలు ఇబ్బంది పడకూడదని అవసరమైతే ఆర్మీ హెల్ప్ తీసుకొని ఇమ్మీడియట్లీ నీటిని ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాం. గౌరవనీయ ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, రానున్న రోజులలో ఇంకా కఠినంగా వ్యవహరిస్తాం. వ్యక్తులు ఈరోజు మంత్రి రాజీనామా చేస్తే ఇంకొక మంత్రి వస్తాడు, కానీ సమస్య అక్కడనే ఉంటుంది. సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. బాధాకరం, సుమారు కొంతమంది పిల్లలు చనిపోవటం. ఆ పిల్లలు ఎవరో కాదు, మా పిల్లలే, భావి భారత పౌరులు, ఈ దేశానికి పనికొచ్చే సైంటిస్టులు, ఈ దేశానికి పనికొచ్చే రాజకీయ నాయకులు, ఈ దేశానికి పనికొచ్చే డాక్టర్లు, ఇంజనీర్లు. కాబట్టి వ్యవస్థలో ఉన్న లోపాల గురించి ఈరోజు దేశాన్ని అతకుతలం చేయడం కరెక్ట్ కాదు. ఇంకా ధర్నాలు మీరు చూశారు, ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోలను రిలీజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తిహార్ జైల్లో ఉంటారు. దారుణం. ఒక 10% మందే స్టూడెంట్స్ నీట్ సంబంధం, 90% ఆ నీట్కి ఎగ్జామ్ సంబంధం లేని వాళ్ళు, నీట్కి ఎటువంటి ప్రిపేర్ కాని వాళ్ళు, సగం మందికి అసలు ఎందుకు వచ్చినామో తెలియకుండా ఈ దేశం మీద విషం కక్కుతున్న అన్ని సంస్థలు ఏం మాట్లాడుతున్నారు? మీకు సంబంధించింది నీటి వరకే, కానీ దేశం తుకుడా కావాలి, 370 ఆర్టికల్ లాగా కావాలి, ఆర్ఎస్ఎస్ బ్యాన్. అసలు ఆర్ఎస్ఎస్కు సనాతన ధర్మానికి నీట్ ఎగ్జామ్స్కి ఏం సంబంధం? ఆర్ఎస్ఎస్కు సనాతన ధర్మానికి నీట్ ఎగ్జామ్స్కి ఏం సంబంధం? ఒకసారి ప్రజలందరూ ఆలోచించండి. మీ ప్రశ్న నీట్ ఎగ్జామ్స్, దాని మీద ఎవరన్నా బాధ్యులైతే చర్యలు తీసుకోవాలి, అంతవరకే. ఒకడేమో పార్లమెంటు మీద నేపాల్ లాగా దాడి చేస్తామంటారు, ఒకరేమో మీరు చూడండి వీడియోలు మహిళా జర్నలిస్టుల పట్ల ఎట్లా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు విద్యార్థులు ఎట్లా అవుతారు? సంఘ విద్రోహ శక్తులు. ఒకడేమో కశ్మీర్ని ఆజాద్ చేస్తా అంటాడు. నువ్వు వచ్చింది నీట్గా, కాశ్మీర్ ఆజాద్గా. కాబట్టి ए टुकड़े टुकड़े गैंगों को डरने का नेता लोग नहीं है, हमारा भाजपा में। ये भाजपा है, ये अब का भाजपा है, ये नया भारत है, ये मोदी का भारत है. కాబట్టి చెప్తున్నాం, నీట్ మీద కఠినాతి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలిపినారు. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకుంటామన్నారు. ముఖ్యంగా కొందరు ఒక్కడుండే ఎవడో ప్రకాష్ రాజ్ అట, జై శ్రీరామ్ అనను, జై సమాధానం అంటాడు. మేము కూడా జై సమాధానం అంటున్నాం రా, జై శ్రీరామ్ అని ఎవరు అనట్లేము.
అనేవాళ్ళు అంటారు. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు. నువ్వెవడెవరా మా మతం పేరు చేయడానికి? జై సంవిధాన్. ఈ దేశంలో ఉన్న ఎవరైనా సరే ముందుగా జై సంవిధాన్ అనాల్సిందే. మేమే అంటున్నాం, ఫస్ట్ కంట్రీ, ఫస్ట్ నేషన్, నెక్స్ట్ పార్టీ అని మేము అంటున్నాం. కాబట్టి ఇట్లాంటి ధర్మ వ్యతిరేకులు, జాతి వ్యతిరేకులు, కొందరేమో కమ్యూనిస్టు నాయకులు, ఎవరో లేడీగా మహిళా నాయకురాలు భారత మాతకు తండ్రులు ఎవరు అంటున్నారు. ఇదేం చర్చ? మీ చర్చ ఏంది? మీ ర్యాలీ ఏంది? ప్రజలన్నీ గమనిస్తున్నారు. మళ్ళీ ఇట్లాంటి చేసినకు పరిణామాలు దారుణంగా ఉంటాయి. మీరు వచ్చిన చర్చలు 100 సార్లు చర్చలు చేస్తాం. సుమారు ఈరోజు ప్రపంచంలో 234 దేశాలల్లో ఒకే ఒక దేశం భారతదేశం. జేపీ నడ్డా గారు 2 గంటలల్లో విద్యార్థి నాయకులను పిలిచారు. మీ సమస్య ఏందో చెప్పండి అన్నారు. తెలుసుకుంటున్నాం సమస్యలు, దాని మీద కమిటీ చేస్తాం. ఎవరైనా బాధ్యులు అయితే చర్యలు తీసుకుంటాం. జైళ్ళల్లో కాదు కదా, కఠినాతి కఠిన శిక్షణ వేసి భవిష్యత్తులో చేయకుండా చూస్తాం. రానున్న రోజుల్లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాం, డైనామిక్ ఆఫీసర్ని అడాప్ట్ చేసుకుంటాం. వ్యక్తులు రాజీనామా చేసిన సమస్యలు పోదు. సమస్యని సాల్వ్ చేసుకోవాలి, భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి. కాబట్టి ఇదంతా సాకుగా పెట్టుకొని దేశాన్ని ఒక ఈరోజు వికసిత భారత్ వైపు ఈ దేశాన్ని విశ్వఖ్యాతిలో నింపిన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాలు, విదేశీ శక్తుల కుట్రలో అయిన కొందరు ఏజెంట్లు ఏమని అనుకుంటున్నారు. జబ్ తక్ భాజపా రైతా ఏ దేశ్ కుచ్ నహీ హోతా. ఈ దేశాన్ని కాపాడుకుంటాం, మోడీని కాపాడుకుంటాం. మీరు అనుకుంటారు మోడీని నిర్వీర్యం చేస్తామని. రాహుల్ గాంధీ గారు కలలు కానంటే ఆపేయండి చాలు. ఇంకా సీనియర్ సిటిజన్ అయిపోతున్నారు మీరు. కొన్ని రోజులలో కొద్దిగా పరిణితి చెందిన నాయకుడిగా ప్రవర్తించండి. ఎందుకంటే ఇంకా 2 years అయితే 2-3 years అయితే అతను సీనియర్ సిటిజన్ అయిపోతాడు. కాబట్టి దయచేసి పరిణితి చెందిన నాయకుడిగా ప్రవర్తించండి. భారతదేశం మీరు ఎంత పరిణితి చెందితే, ఎంత ప్రతిపక్ష నాయకుడిగా అంత బాగుంటుంది. ఏదైనా మంచి సలహాలు, ఒకవేళ పార్లమెంట్లో సోదరు హరీష్ అన్నట్టు మీ చర్చలు చెప్పండి, మీ సమస్యలు చెప్పండి, దాన్ని ఎట్లా పరిస్థితులు చెప్పండి ఒక ప్రతిపక్ష నాయకుడిగా. దానివల్ల ప్రభుత్వం పరిశీలిస్తుంది, ఆ సమస్యకు సమాధానం వెతుకుతుంది. కాబట్టి మీకు చెప్పడం ఒకటే ఒకటి, ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం. इंशाअल्लाह भारत तेरा टुकड़ा होगा होगा आवाज को गले में मिटा देगा हम लोग. जरा सोच से रहना. करोड़ों लोग अपना जान कुर्बानी करके भारत को बनाया. ये भारत है, हमारा भारत है. कोई सोच आया, सोच को भी खत्म करेगा. ये आपका भारत है, युवा भारत, नव भारत, రాబోయే రోజుల్లో విశ్వాన్నేలే భారత్. కాబట్టి ఇట్లాంటి చర్యల మీద చాలా జరుగుతున్నది. ఎవడెవడైతే కుట్రలు ఎన్నుకున్నాడు, ఏ శక్తి ఉన్నది, ఏ పార్టీలు ఉన్నాయి, ఎవరెవరు నిధులు ఇస్తున్నారు, ఇవన్నిటి మీద జరుగుతున్నది వెనకాల బ్యాక్గ్రౌండ్. కొన్ని రోజులు ఆగండి, తిహార్ జైళ్ళల్లో రూములు లెక్క పెట్టుకునే రోజులు వస్తాయి. ఏది చేసినా ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించుకుందాం. భవిష్యత్తులో యువత కూడా చెప్తున్నాం, మీరు చాలా విలువైన వాళ్ళు. ఈ దేశానికి మీరే ఈ భారతదేశానికి భవిష్యత్తు. మీరు ఈ సంఘ విద్రోహ శక్తుల్లో పడి మీరు మోసపోకండి వాళ్ళ మాటలు నమ్మి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధాన శత్రువు ఎవరున్నారంటే కాంగ్రెస్ పార్టీ. 65 ఏళ్ళు దేశాన్ని వెళ్ళి ఏ సమస్యను పరిష్కరించలేదు, 100 సమస్యలు పెట్టిపోయింది దేశంలో. ఒకటి 12 సంవత్సరాలుగా ఆ ముళ్ళు విప్పుతూ ఈ దేశాన్ని ఒక యూనిటీగా తయారు చేయటం. దేశమంతా ఒక 65 సంవత్సరాలు కోల్పోయిన యువత ఏదైతే ఉందో మీ గురించే నరేంద్ర మోడీ గారి కలలు అనేది, మీ భవిష్యత్తు గురించే ఈరోజు ఈ దేశం అభివృద్ధి పథంలో ఎగుమతులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు. చిన్న ఉదాహరణ చెప్తున్న యువతకు, 65 ఏళ్ళు వెళ్ళిన కాంగ్రెస్ 600 స్టార్టప్ కంపెనీలు పెడితే మేము 2,50,000 కంపెనీలు పెట్టాం. యువత మాకెంత ఇంపార్టెంట్ దేశంలో. కాబట్టి నరేంద్ర మోడీ గారి కలలన్నీ మీరే. కాబట్టి యువత ఇట్లాంటి విద్రోహ శక్తులు, ధర్మద్రోహులు
మాటల్లో పడి మీరు దయచేసి రోడ్ల మీదకి రాకండి. మీ కెరీర్ కాపాడుకోండి, మీ చదువులు కాపాడుకోండి. మీ గురించి నిరంతరం 24 గంటలు ఆలోచించే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఉంది. ఏదైనా సమస్యలు ఉంటే కమిటీ వేసాము, మిమ్మల్ని ఎప్పుడు స్వాగతిస్తాము. ఈ సమస్యనే కాదు, దేశంలో మీకు ఏ సమస్యలున్నా భవిష్యత్ అంతా యువతదే కాబట్టి మీ ప్రతి సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేసి ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారి కలలు కన్నట్లు, మీ పిల్లలు మన ప్రధాని గారు అన్నట్లు, మీ పిల్లలు బుల్లెట్ ట్రైన్లో తిరిగేటట్లు, మీ పిల్లలు ఒక డెవలప్డ్ కంట్రీలో ఉండేట్లు కళలు కొంటున్న కళలకు దయచేసి ధ్వంసం చేయకండి. ఈ దేశాన్ని మీ గురించి నిర్మిస్తున్నాం, ఈ దేశాన్ని మీ బిడ్డల గురించి నిర్మిస్తున్నాం. మీ బిడ్డల భవిష్యత్తు, మీ బిడ్డల ఆస్తులు ధ్వంసం చేయకండి. సంఘ విద్రోహ శక్తుల మాటలు నమ్మకండి, సంఘ విద్రోహ శక్తుల ముసుగులున్న రాజకీయాలను నమ్మకండి. ఏదైనా ఉంటే సమస్యను పరిష్కరించుకుందాం. భవిష్యత్తులో యువతకే పెద్దపీట వేస్తాం. ఇట్లాంటి నీటిలో వచ్చిన సమస్యలు రానివ్వము. ఈ భారత్ని ముక్కలు కానివ్వము, నరేంద్ర మోడీ గారిని వదులుకోము. కాబట్టి మీడియా మిత్రులందరికీ చెప్పడం ఏంటంటే ये देश को कोई कुछ नहीं कर सकते, ये आपका भारत है. जय भारत.